ఇప్పించింది. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఎవరో పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు దీనికి పూర్తిగా జనం అందరూ కూడా పట్టించుకుంటున్నారు అంతే. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే అదే ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది దళితులకి మతం మారినప్పుడు అని మీరు అంటున్నారు కదా. అవును సార్, కోర్టు అంటుంది. సో ఈ నేపథ్యంలో దళితులందరికీ కూడా ఒక భయం, మతం మారిన దళితులందరికీ ఒక భయము, టెన్షన్, అలాగే వ్యతిరేకత కూడా వస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతూ ఉన్నారు మీరేమో? వ్యతిరేకత, కొంత భయం కూడా ఉంది సార్. అవును, భయం ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే అదే హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ హిందూ మతంలోకి వచ్చారు అంతే. చర్చికి వెళ్ళటం మానేయాలి. బాప్టిజం సర్టిఫికేట్ ఉంటేనే, తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటేనే అది వర్తిస్తుంది. అప్పటి వరకు మతం మారిన ఇబ్బంది లేదు అని చెప్పేసి కొంతమంది అటు నుంచి వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ అండి? దాని మీద నా కామెంట్ ఏముంటుందండి, ఎవరో మతలేనోడు ఏదో వాడితే దానికి ఏముంటుంది, మనం ఏం చెప్తాం? చాలా స్పష్టంగా ఇటువంటివన్నీ ఉంటాయనే హూఎవర్ ప్రొఫెసర్స్ అని అన్నారు తప్ప, నువ్వు సర్టిఫికెట్, నువ్వు చర్చిలో పెళ్లి చేసుకున్నా, చర్చిలో ఫోటోలు లేకుండా, చర్చిలో సర్టిఫికెట్ లేకుండా, నువ్వు బాప్టిజం తీసుకున్నా కూడా బాప్టిజం సర్టిఫికెట్ తీసుకోకుండా ఉంటే, నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ నేను క్రిస్టియన్ కాదని చెప్పి నువ్వు నిర్బంధంగా అబద్ధం చెప్పగలిగి ఉంటే, నీకు ఎక్కడికే పోదాం అని చెప్పి ఎవడన్నా మతలేనోడు మాట్లాడితే మనం ఏం చేయగలం? ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే రద్దు అవుతుందని కరాఖండిగా చెప్పగలం. నీ తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో యెహోవా పిలుచునని చెప్పి నువ్వు సిలువ వేసుకుని నువ్వు కట్టిన తర్వాత నాకు సంబంధం లేదు, నేను హిందువునే, ఏమో మా తల్లిదండ్రులు చచ్చిపోయి అక్కడికి ఎందుకు వెళ్ళారో నాకేం తెలుసు అని నువ్వు అనగలవా? ఖననం చేసి నువ్వే అనగలవా? అనలేవు కదా. ఇవన్నీ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలను కాదంటానికి లేదు. సో అంచేత జడమాటలు, ఇంకెవరయ్యే మాటలు, ఇటువంటి మాటలు నమ్మి రిజర్వేషన్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు రాజ్యాంగంలో ఏమని ఉందో ప్రిస్క్రిప్షన్ అది ఫాలో అవ్వండి. రిజర్వేషన్ అక్కర్లేదు అనుకుంటే అసలు గొడవే లేదు. ఎందుకంటే ఇంకా దళితులు, హిందువులు ఉన్నారు. వారికున్న హక్కుల్ని హక్కు లేని వారు తినేయటం అనేది తప్పు. అందుకనే చాలామంది నిజమైన దళితులు అంటే హిందూ మతంలో ఉన్న దళితులు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. మీరు తరచు నీలి కుమారులు అని అంటాం. తెలకపల్లి రవి సీనియర్ విశ్లేషకుడు కూడా ఈ మధ్య కొంత అభ్యంతరం తెలిపారు. మీరు అనేది ఆ నీలి రంగు కోటును ఉద్దేశించి అయినప్పటికీ కూడా సమాజంలో వాడుక భాషలో నీలి అంటే అశ్లీలానికి సంబంధించిన ఒక ఇది. ఆ నీలి కుమారులు అనే దాన్ని అది కొంచెం నెగిటివ్ గా వెళుతుంది. దాని మీద నేను నీలి కుమారులు అని నలుగురినే అన్నా. అంటే ఎక్కువ నీలం కోటేశ్వరులు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ పేరు చివరి కుమార్ అని ఉంది కాబట్టి 4 పేర్లు చెప్పడం ప్రతిసారి కష్టం అవుతుంది కాబట్టి గొంతు చించుకొని షార్ట్ కట్లో నీలి కుమార్ సార్ అన్నారు. సో అంచేత అది ఆ నలుగురికే సంబంధం తప్ప అందులో అశ్లీలం లేదు. నేను షార్ట్ కట్గా పెట్టుకున్నా, అందులో అశ్లీలం లేదు. మరి సంస్కారం, సభ్యత, నేనేమన్నాను, నీలం అనేది ఒక మంచి రంగు. ఆ నీలం రంగు వేసుకుంటున్నారు కాబట్టి నీలం రంగు వేసుకున్న వారి పేరులో కుమార్ ఉంది కాబట్టి నీలి కుమారులు అన్నాము. మరి ప్రతి మాటలోనూ అశ్లీలం చూడటం రవి గారికి అలవాటు అయితే మరి రవి గారు ప్రతిదీ అశ్లీలంగా చూడకండి అని చెప్పి నేను సమస్య రామాలయానికి రవి మీరు కాదు నేను చెప్పి సమస్య రామాలయానికి సంబంధించి, రామాలయం నిర్మాణానికి సంబంధించిన సమస్య. కానీ ఇప్పుడు ఒక పెద్ద తేన్తుట్టే మత మార్పిడి కావచ్చు లేదా రిజర్వేషన్ అనుభవించడం కావచ్చు, మీరు కూడా చాలా పిలుపునిస్తున్నారు. వాళ్ళ మిగతా
టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ప్రమోషన్లు పొందుతూ ఉన్నారు. ఇది- వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ Yes, రావాలి. ఇంత పెద్ద సమస్యగా రామాలయం నుంచి మత మార్పిడి దాకా ఎందుకు వచ్చింది, ఎలా తీసుకొచ్చింది? టీవీ నేను కరెక్ట్ పాయింట్, ఏదైనా టాప్ మీద చెప్తా. ఎందుకు వచ్చిందంటే మార్చి 8వ తారీఖు నేను అక్కడికి మా గుడి దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొడతానికి వచ్చారని చెప్పాను కదా. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇదిగో ఇక్కడ అందరం మేము క్రైస్తవులమే, అందరం క్రైస్తవులమే, అంచేత ఇక్కడ గుడిని మేము నిషేధిస్తున్నాం, అంచేత ఇక్కడ గుడి గురించి మాట్లాడటానికి వీలు లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే, సో అందరూ క్రైస్తవులు అయితే హిందువులు లేరా అంటే హిందువులు లేరు అన్నారు. సరే అయితే ఎస్సీలు అయితే హిందువులే, సో సర్టిఫికెట్ క్రైస్తవులు అయితే బీసీసీ అని ఉంటుంది. సో ఇక్కడ మెజారిటీ సర్టిఫికెట్లు బీసీసీ ఉందా హిందూ ఉందా అనేది చూసి మరి దాని ప్రకారం మనం యాక్ట్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అబ్బాయి అలా చూడటానికి లేదన్నారు. అలా చూడటానికి లేకపోతే మీరే కదా చెప్పారు అందరూ క్రైస్తవులు, అవునో కాదో తెలుసుకోవాలి కదా. సో ఆ తర్వాత నేను కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే లిస్ట్ ప్రకారం అసలు బీసీసీలు ఊరికే ఒక 2-3% కన్నా లేరు అక్కడ, అందరూ హిందువులే ఉన్నారు. మరి అందరూ హిందువులే ఉన్నారండి, మరి క్రైస్తవులు అంటారేంటి అనే చర్చ వారే తెరతీశారు అక్కడ. సో ఆ సందర్భంలో ఆ చర్చ వచ్చింది కాబట్టి అది చర్చనీయాంశం అయింది. చర్చనీయాంశం కాదు, చర్చనీయాంశం అయింది. మీరు ఇందాకన్నారు క్రైస్తవంలో కులం లేదని, ఇప్పుడు బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పెట్టారు. ఇది కూడా కులపరమైన కేటగిరీ, అంటే మన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు కాబట్టి మరి ఇక్కడ కూడా దీన్ని కూడా కులంగానే చూడాలి అనేది ఒక వాదన. కులంగా కాదు అది, మరి మతపరమైన రిజర్వేషన్ లేవు కదా సార్. అది మతపరమైన రిజర్వేషన్ లేదు, కానీ వారికి కూడా కొంత పర్సంటేజ్ ఇచ్చారు. ఆ పర్సంటేజ్ మాకు అక్కర్లేదు అంటే వదిలేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారు, వారిని బీసీసీగా పరిగణిస్తున్నారు కాబట్టి ఆ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో కొంత శాతాన్ని వీరికి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమంది మారారు? లిస్టు ప్రకారం 1.5% మారింది. ఇది ఎవరు మారలేదుగా, ఇక్కడే ఉంటున్నారుగా. వీళ్ళందరూ మారిపోయారు అనుకోండి, ఏమో అప్పుడు ఏమన్నా మార్పు వస్తుందేమో, అప్పుడు ఈ రిజర్వేషన్ ఖాళీ అవుతాయి కాబట్టి బీసీలకు మరింత కోటా పెంచవచ్చు. ఇప్పుడు 15% రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళు ఉన్నదే 1% అనుకోండి, అంతకన్నా లేరు ఇప్పుడు ప్రస్తుతం. ఆ ఉన్న 1%కి ఉద్యోగాలు వస్తాయి, మిగిలిన వాళ్ళు అందులోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు ఆరోపణ చేస్తున్నారో దళిత క్రైస్తవులు రిజర్వేషన్స్ ఫలాలు అనుభవిస్తున్నారు, వాళ్ళకి లేని హక్కుని వాళ్ళు దొడ్డిదారులు అనుభవిస్తున్నారు అనేది మీరు చెప్తున్న తీవ్ర ఆరోపణ. దీంట్లో తీవ్ర ఆరోపణ కాదు, ఉన్నమాట. మీరు అన్న ఉన్న మాటలో బీసీలకి ఏదైతే న్యాయంగా రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ప్రమోషన్స్ లో కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. దానికి కూడా లింక్ ఉందంటారు. ఖచ్చితంగా మతం మారిన షెడ్యూల్ కాస్ట్ లిస్టులో ఉన్న వారికి ఉద్యోగ అర్హత లేదు, ఆ రిజర్వేషన్ కేటగిరీలో ప్రమోషన్ అర్హత అంతకన్నా లేదు. కానీ ఈరోజు దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చర్చలకు వెళ్తారు, క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. భగవంతుడా నాకు పూజించుకుంటానికి ఒక చర్చ ఇచ్చేవు, చదువుకుంటానికి ఇంగ్లీష్ నేర్పేవు, ఓ బ్రిటిష్ అని చెప్పి పొగుడతారు. కానీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి హిందూనే అంటారు, ప్రమోషన్కి వచ్చేటప్పటికి హిందూనే అంటారు. ద్వంద్వ విధానం. వారి వలన నిజంగా ప్రమోషన్కి అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం పిటిషన్ కమిటీ చైర్మన్గా
నా దగ్గరకు కూడా మా వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పిటిషన్ పంపించారు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా వచ్చి పిటిషన్ ఇచ్చారు. అది వారు ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి చర్చ వివరాలు, వారి తల్లిదండ్రులు పరమపదిస్తే వారి సమాధి వివరాలు, వారికి కళ్యాణం అయినప్పుడు ఆ కళ్యాణం చర్చిలో అయిందో ఎక్కడ అయిందో ఆ కళ్యాణం వివరాలు ఇవన్నీ పెడితే సర్టిఫికేట్లు రద్దు అవుతాయి. వాళ్ళ ప్రమోషన్కి సార్ పర్మిషన్లు ఇచ్చిన ముగ్గురు అధికారులని